ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 27వ అధ్యాయము. తరువాత సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గవయుడు, మైందుడు, యువరాజైన అంగదుడు మొదలైన వారందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలు తీసుకెళ్ళండి. 1000 శిఖరాలు కలిగిన వింధ్యపర్వతానికి వెళ్ళి అక్కడంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదులలో వెతకండి. తరువాత వరదా నదిలో వెతకండి. మేకల దేశము, ఉత్కల దేశము, అమరావతి, అవంతి నగరాలు వెతకండి. విదర్భ, రుష్టిక, మాహి, కళింగ, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరీ నదిని దాటి మలయపర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. అక్కడంతా కూడా వెతకండి. తరువాత మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నదిలో వెతకండి. తరువాత సముద్రం వస్తుంది. సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరాలతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనాల అవతల ఒక ద్వీపం ఉంది. దానిని కాంచన లంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితం అనే పర్వతం కనపడుతుంది. అది దాటితే సూర్యావత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద చెట్లకు కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించారు. అలా ముందుకు వెళితే భోగవతి అనే పర్వతం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడ సర్పాలకు రాజైన వాసుకి ఉంటాడు. తరువాత యుద్ధాకారంలో ఉన్న వృషభ పర్వతం కనపడుతుంది. ఇవే కాకుండా అగ్నితుల్యం అనే చందనం కూడా ఉంటుంది. మీరు పొరపాటున కూడా చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శిష్యుడు, శకుడు, బబ్రు అనే 5 గంధర్వరాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకు వెళితే పృథ్వీకి చివరన పుణ్యం చేసుకున్న వారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అది కూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే మధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులుంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడి దాకా వెళ్ళి వెతికిరండి అన్నాడు. తరువాత సుగ్రీవుడు సుషేనుడిని పిలిచి ఆయనకు నమస్కరించి, మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిస్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలను తీసుకొని పడమర దిక్కుకు వెళ్ళండి. మురచిపురము, జటాపురము కనపడతాయి. అక్కడంతా కూడా వెతకండి. సింధు సాగర సంగమ స్థానంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి. అవి ఏనుగులను ఎత్తుకుపోతుంటాయి. సముద్రంలో తిమింగులాలను ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంటుంది. దాని మీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు. వాళ్లకు నమస్కారం చేసి ముందుకు వెళ్ళండి. తరువాత మీకు వజ్రపర్వతం కనపడుతుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించారు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా హయగ్రీవుడనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి చక్రం తీసుకున్నాడు. అలాగే పంచజనుడనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళితే ప్రాగ్జ్యోతిష్కపురం అనే ప్రాంతం కనపడుతుంది. దాన్ని నరకాసురుడు పాలిస్తుంటాడు. అక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడిన భవనంలో పాశము చేత పట్టుకున్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరుసావర్ణి అనే మహర్షి కనపడతారు. ఆయనకు నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం కష్టం కాబట్టి మీరంతా అక్కడి దాకా వెతికిరండి అన్నాడు. తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి, నువ్వు 1,00,000 వానరాలతో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళు. మ్లేచ, పులింద, సూరసేన, ప్రస్థల, కురు, మద్రక రాజ్యాలలో వెతకండి. తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసక పర్వతాన్ని వెతకండి. తరువాత 100 యోగనాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న కౌలించ పర్వతానికి ఒక ఖండం ఉంటుంది. అందులో నుంచి దూరి అవతల వైపుకు వెళ్ళండి. అక్కడ మీకు మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు. మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైకానసుల, వాలక్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాడితే వైకానస సరస్సు కనపడుతుంది. ఆ వెదుళ్ల మీద ఋషులు అటు ఇటు తిరుగుతుంటారు. అక్కడి నుంచి ముందుకు వెళితే సిద్ధపురుషుడు కనపడతాడు. అక్కడ చిత్ర విచిత్రమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద నిలుచని ఒక కోరిక కోరితే ఆ కోరికలకు సంబంధించిన చెట్టుకు వస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే సంగీత ధ్వనులు వినపడతాయి. అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటి వెళితే ఉత్తర సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతము ప్రకాశిస్తూ ఉంటుంది.
అది కూడా దాటి వెళితే పర్వతం మీద బ్రహ్మాండమైన మందిరం కనపడుతుంది. అక్కడ శంకరుడు 11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకు చెప్తుంటాడు. అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరక్కడి దాకా వెళ్ళి సీతమ్మను వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి అని చెప్పాడు. తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమా, నీకున్న పరాక్రమము, తేజస్సు, నీకున్న వేగము, బుద్ధి భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎలాంటి గమనశక్తి ఉందో నీకు అలాంటి గమనశక్తి ఉంది. అందుకని నేను నీ మీదే ఆశ పెట్టుకుంటున్నాను. నువ్వెలాగైనా సీతమ్మ జాడ కనిపెట్టాలి అన్నాడు. అన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో అలా చెప్పటం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడు ఆయన హనుమంతుడితో, నువ్వు సీత దగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకుని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరం సీతకు చూపిస్తే ఆమె స్వాంతన పొందుతుంది అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరటానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ బయలుదేరండి అని ఆదేశించాడు. అప్పుడు వానరాలన్నీ చాలా సంతోషంగా కేకలు వేశాయి. అప్పుడు వారిలో అందరూ, ఎందుకు, నేనొక్కడనే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను అంటున్నారు. ఇంకొక వానరుడు, నేను భూమిని చీల్చేస్తాను అంటున్నాడు. నేను పర్వతాలను కరిపేస్తాను అని ఇంకొకడు అంటున్నాడు. నేను వెళ్ళిన తోవలో చెట్లుండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను అని ఒకడంటున్నాడు. ఇలా అందరూ తొడలు కొట్టుకుంటూ తోకలకు ముద్దులు పెట్టుకుంటూ కిందికి ఎగురుతూ పైకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారము 4 దిక్కులకు వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో, ఇన్ని దిక్కులలో విన్న విశేషాలు నీకెలా తెలుసు అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు, నన్ను చంపుతానని వాలి వెంటబడితే ఈ భూమి చుట్టూ తిరిగాను. అప్పుడు ఇవన్నీ నేను చూశాను. నేనెక్కడికెళ్ళినా వాలి నా వెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం చెబితే ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నాను అన్నాడు. అలా వానరాలన్నీ 4 దిక్కులకు వెళ్ళటం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 27వ అధ్యాయం సంపూర్ణం.